అనిత. ఇవాళ వచ్చేసి నేను ఒక టాప్ గురించి చూపిస్తున్నానండి. టాప్ అంటే రెడీమేడ్ టాపు కస్టమర్ తీసుకున్నారు. ఆ టాప్కి ఫుల్ హ్యాండ్స్ వచ్చిందండి. నేను పిక్ పెడతాను, ఒకసారి మీరు చూడండి. ఆ ఫుల్ హ్యాండ్స్కి తనకి ఫుల్ హ్యాండ్స్ వద్దంట, షార్ట్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. కాకపోతే ఫుల్ హ్యాండ్స్లో మొత్తము వర్క్ వచ్చింది, చూస్తున్నారు కదా పిక్లో. ఫుల్గా వర్క్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ వర్క్లో ఒకవేళ మీకు ఇలా అండి, ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేసేసాను, హ్యాండ్స్ మొత్తము ఓపెన్ చేసేసాను. పిక్లో అయితే మీరు చూసారు కదా, అదే పిక్లో డ్రెస్ ఇది. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వర్క్ ఉందనమాట ఫుల్ హ్యాండ్స్కి. అయితే మీకు ఒకవేళ మీకు 3/4 హ్యాండ్స్ కావాలనుకోండి, ఇక్కడ పైన ప్లెయిన్ వచ్చింది చూసారా, ఒక 2.5 3 ఇంచెస్ ఉంది మొత్తం. మనకి ఈ 3 ఇంచెస్ క్లాత్ని తీసేయండి. తీసేస్తే మనకి అనేది 3/4 హ్యాండ్స్ కిందికి వచ్చేస్తుంది. కొంచెం వర్క్ మనకు స్టిచ్చింగ్లో కటింగ్లో పోయినా ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. అప్పుడు మనము 3/4 హ్యాండ్స్ అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా, అలా 3/4 హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. 3/4 హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ తనకు 3/4 హ్యాండ్స్ కూడా వద్దంట, మొత్తం షార్ట్ హ్యాండ్స్. ఇక్కడికి షార్ట్ హ్యాండ్స్ కావాలంట, ఒక 5 ఇంచెస్లో షార్ట్ హ్యాండ్స్ కావాలంట. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ పైన వర్క్ నేను తీసుకోవట్లేదు. పైన వర్క్ తీసుకుంటే మళ్ళీ మనకు వచ్చేసి 8-9 ఇంచెస్ హ్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. అండ్ పైపింగ్ కూడా ఏం ఉండదు, అంత లుక్ ఉండదు. అందు గురించి అని చెప్పేసి కింద పైపింగ్ కూడా వచ్చింది చూసారా, లైట్గా పైపింగ్ ఇచ్చారు, థ్రెడ్ పైపింగ్. అండ్ మనకు బార్డర్ లాగా వర్క్ ఇచ్చారు, ఇది ఇలా ఇలా వర్క్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఈ హ్యాండ్ తీసుకుంటున్నాను అనమాట. తనకి షార్ట్ హ్యాండ్గా యూజ్ అవుతుంది. మనకు ఆర్మ్స్లో కొంచెం క్లాత్ ఇక్కడ తక్కువ పడుతుంది. అప్పుడు ఇక్కడ సైడ్ ఉన్న క్లాత్ని తీసి మనము అండర్ ఆర్మ్స్కి తీసుకోవచ్చు. అది ఎలాగో కటింగ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. తనకి హ్యాండ్ కావాల్సింది 5 ఇంచెస్. మనకు ఆల్రెడీ ఇక్కడ పైపింగ్ అంతా ఉంది, ఫినిషింగ్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు పైన కొంచెం ఖర్చు మన కుట్టుట్లో పోతుంది కాబట్టి 5 ఇంచెస్ వస్తుంది. అందు గురించి నేను 5.5 తీసుకుంటున్నాను. చూడండి, 5.5. ఇలా ఈ సైడ్ కూడా 5.5 మార్క్ చేయండి. చేసి ఒక లైన్ ఇవ్వండి. ఇలా లైన్ ఇచ్చేసిన తర్వాత తన ఫిట్టింగ్ వచ్చేసి 7 ఉంటుంది, కానీ ఇక్కడ 6 ఉందండి. ఓకే, అంటే మనకు ఆర్మ్స్లో కూడా చాలా తక్కువ పడుతుంది. అందు గురించి అని ఇప్పుడే మీరు ఈ హ్యాండ్కి షేప్ ఇవ్వకండి. షేప్ ఇవ్వకుండా ఫస్ట్ ఇక్కడ పీస్ అనేది జాయింట్ చేయండి. పీస్ నేను అది ఎలా జాయింట్ చేయాలి, ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఈ పీస్ అనేది కట్ చేసేసుకుందాం. ఇక్కడికి కట్ చేసేయాలండి. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ పీస్ కావాలి. ఇటు సైడ్ మనకు ఇప్పుడు పీస్ తక్కువ పడింది కాబట్టి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకొని కొంచెం ఫోల్డింగ్కి కింద వదిలేయండి. ఎందుకంటే ఫిట్టింగ్లో కూడా మనకు తక్కువ ఉంది. ఫిట్టింగ్లో కనుక మనకు కరెక్ట్గా ఉంటే మనం ఎంత ఉందో అంత తీసుకొని ఇది ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనకి. దీనికి వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేద్దాం.
మొత్తం ఇప్పుడు అటాచ్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్ది మనం షేప్ తీసుకుందాం. క్లాత్ మొత్తం రెడీ అయ్యింది. ఇక్కడ మాత్రం ఫినిషింగ్ కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ పైపింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫినిషింగ్ కంపల్సరీ ఇవ్వాలి. ఫిట్టింగ్ వచ్చేసి 7, ఎక్స్ట్రా ఖర్చు. అండర్ ఆర్మ్స్ 8. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి మొత్తం 5:30 ఉంది, కానీ మనకు కావాల్సింది 5.5. రెండు 30 తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది మాత్రం క్రాసే రావాలి. మీకు హ్యాండ్స్ కటింగ్ చేసే విధానం నేను చూపించాను, ఒకసారి నేను లింక్ ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఇది టాప్కే కాబట్టి మనము డైరెక్ట్ లోతు తీసుకొని కట్ చేసేసుకోవచ్చండి. వెనక ముందు లోతు తీసినా ఏం పర్వాలేదు. ఇది హ్యాండ్ కటింగ్. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ కూడా మనం ఇలాగే రెడీ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఈ ఖర్చు స్టిచ్ దగ్గరకు వచ్చేలాగా చూసుకొని డబల్ స్టిచ్ వేయాలి. ఇలా వచ్చి నెక్స్ట్ హ్యాండ్ కూడా కుట్టేద్దాం. సెకండ్ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టాలి. సెవెన్ ఇంచెస్ హ్యాండ్ ఫిట్టింగ్ చెప్పాను కదా, అక్కడ మార్క్ చేశాను. అండర్ ఆర్మ్స్లో ఒకసారి అడిగి చూడండి, లూజ్ ఉందా, ఓకే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా. లూజ్ ఉంటే మాత్రము కొంచెం ఇటు జరిగి కుట్టు అలా ఫిట్టింగ్లో వేసుకొని రండి. చెస్ట్లో కానీ వేస్ట్లో కానీ లూజ్ ఉంటే కనుక, లేదు కరెక్ట్ ఫిట్టింగ్ ఉందంటే నార్మల్గా కుట్టు మార్జిన్ ఎక్కడి వరకు ఉందో అది అలా చూసి అలా కుట్టేయడమే. ఓకే, దగ్గర ఒక 2 కుట్లు వేసాను కదా, ఇంకొకటి ఎక్స్ట్రా హ్యాండ్కి వేసి ఇందులో కలిపేయండి. ఎందుకంటే ఇంకా స్టిచెస్ వేయడానికి చెస్ట్కి వేస్ట్కి క్లాత్ లేదు కాబట్టి
హ్యాండ్స్ దగ్గర ఒక 3 స్టిచెస్ అన్నా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి టైట్ అయినా ఇప్పుకున్నా ఇంకా 2 ఉన్నట్టుగా ఉంటుంది. ఒకటే ఉంటే మళ్ళీ అది పికిలిపోయినా ప్రాబ్లం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను సైడ్లో ఫుల్ హ్యాండ్స్ పిక్ కూడా మళ్ళీ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి కుట్టేశాను. ఓకే, ఇలా మనం కుట్టించుకోవచ్చు. మీరు 3/4 అంటే 3/4, ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్, లేదు అంటే హాఫ్ హ్యాండ్స్ అంటే హాఫ్ హ్యాండ్స్ లాగా కూడా మనం కుట్టుకోవచ్చు. ఓకే, మీరు కనుక వాళ్ళకి షోల్డర్ ఎక్కువైతే కనుక అప్పుడే మీరు ఈ షోల్డర్ని కూడా కట్ చేయండి. వాళ్ళకి ఓకే బాగానే ఉంది, ఫిట్టింగ్ ఏం అవసరం లేదంటే ఇలాగే స్టిచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. హాఫ్ హ్యాండ్స్లో కుట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఈ చూపించిన ఈ డ్రెస్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందని నాకు తెలియాలి అంటే కనుక మీరు ఒక లైక్ మాత్రం ఇవ్వండి. నచ్చిందని అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.